యాత్రా కీర్తన 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూను నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఆమేన్. దేవుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న శ్రమల్లో, ఈ కరోనా సందర్భముగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులు కలుగుతున్న జీవిత సమయంలో, భయభ్రాంతులతో జనాలందరూ కూడా బాధపడుతున్న ఈ సమయంలో కుటుంబముల కోసము దేవుడిచ్చిన ఆశీర్వాదం కోసం ఇచ్చిన ఈ గొప్ప కీర్తన ఇది. దేవుడు గొప్ప ఆశీర్వాదములు ఇస్తున్నాడు. ఎలాగంటే నిశ్చయముగా నీవు చేతల కష్టం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. నీ పిల్లలను చూసెదవు అని దేవుడు ఆశీర్వాదములు, కుటుంబ ఆశీర్వాదములు దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ దేవుడు కుటుంబాలని ఆశీర్వదిస్తున్నాడు. ఈ కుటుంబ ఆశీర్వాదములు స్వతంత్రించుకోవాలంటే, కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండాలి అంటే, కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఆశీర్వాదము అందుకోవాలి అంటే, కుటుంబంలో శాంతి సమాధానము ఉండాలి అంటే దేవుడు చెప్తున్న మాట, భక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడవవలెనంట. వాళ్ళు ధన్యులు. ఏం కలిగి ఉండాలట? యెహోవా యందు భయభక్తులు. ఈ లాక్డౌన్ పీరియడ్లో మన భారతదేశంలో ఇప్పుడు అత్యధికముగా గృహహింస కేసులు నమోదవుతున్నాయటప్పుడు. అంటే ప్రతి కుటుంబంతో ఉంటుంది, కుట్టుకొని సస్తున్నారు. భార్య భర్తను, భార్యని, పిల్లల్ని. గృహహింస పెరిగి గృహహింస కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో. అంటే అర్థం ఏంటంటే, ఒక దగ్గర సమాధాన కుటుంబాల్లో ఏర్పడుతుంది. ఇప్పుడు ఒకే దగ్గరగా ఉండి సంతోషించలేని కుటుంబాలు ఈ లోకంలో ఎక్కువైపోతున్నాయి. ఎందుకు అంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి జీవితము వాళ్ళకి లేదు. ఒక మహానుభావుడు అన్నాడు, ఒక గొప్ప ప్రవర్త అన్నాడు, నీ భార్య నీకు అర్థము కావాలి అంటే ముందు నీకు యేసయ్య అర్థం కావాలన్నాడు. నీ భర్త నీకు అర్థము కావాలంటే ముందు యేసయ్య నీకు అర్థము కావాలి. నీ బిడ్డలు నీకు అర్థం కావాలంటే దేవుడు నీకు అర్థం కావాలి. నీ తల్లిదండ్రులు నీకు అర్థం కావాలంటే మొట్టమొదటిసారికి దేవుడు నీకు అర్థం కావాలి. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు అర్థమైతే అట తన భర్త ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో ఆ భార్యకి అర్థమైద్దట. యేసుక్రీస్తు అర్థమైతే, అంటే ఆ వాక్యం అర్థమైతే, ఆ ప్రేమ అర్థమైతే తన భార్య ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థమవుతుందట. తన పిల్లలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది. తన ఇరుగు పొరుగు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది. ఇవి అర్థం అవ్వాలంటే ముందు అర్థం కావాల్సింది దేవుడు. ఆ దేవుడు అర్థం అవ్వాలంటే ఎలాగ అర్థం అవుతాడంటే, దేవుడు చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. దేవుడు అర్థం అవడం అంటే దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి పట్ల భయము, భక్తి రెండు కలిగి ఉండాలి. కానీ మన దేవుని పట్ల భక్తి ఉంటుంది మానవులందరికీ కూడా. ముఖ్యంగా మన భారతదేశంలో భక్తి లేని వాళ్ళు చాలా, ఏదో రకమైన భక్తి. అటు హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ, ఎవరన్నా అవ్వచ్చు, కానీ భారతదేశంలో భక్తి చాలా ఎక్కువ. ప్రకృతిని పూజించే వాళ్ళు ఉంటారు, ప్రకృతిని కూడా పూజించే వాళ్ళు, అంటే భక్తి చూపే వాళ్ళు కూడా ఉన్నారు భారతదేశంలో. ఈ భక్తి భారతదేశంలో చాలా ఉంది. క్రైస్తవుల్లో కూడా భక్తి చాలా ఉంటుంది. ఎందుకు అంటే, నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పేవాడిని, క్రీస్తు అందు ఉన్నవాడు నూతన సృష్టి.
ఎక్కడ ఉండాలట? క్రీస్తు నందు ఉండాలి. ఇక్కడ క్రైస్తవులు ఎక్కువ మంది ఎక్కడున్నారంటే క్రీస్తు ముందు ఉంటున్నారు. క్రీస్తు ముందు ఉండడం అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన అన్నప్పుడు భక్తి కనపడుతుంది, వాక్యం చెప్తున్నప్పుడు భక్తి కనపడుతుంది, పాటలు పాడుతున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు భక్తి కనపడుతుంది, ప్రార్థన సమయంలో భక్తి కనపడుతుంది. కానీ బయటికి వెళ్ళి తిరుగుతున్నప్పుడు ఆ భక్తి అనేది ఉండట్లేదు. అందుకే దేవుడు అన్నాడు, మీరు భక్తులుగా ఉండిపోవద్దు. దేవుడు చెప్తున్న మాట దేవుడు అన్నాడు, మీరు భయభక్తులు కలిగిన జీవితం మీరు జీవించాలంటున్నాడు. దేవుడు మనల్ని భక్తులుగానే మిగిలిపోమని చెప్పట్లేదు ఎప్పుడు కూడా. ఆయన దేవుడుగా మన భక్తులుగా ఎప్పుడు మాత్రం దేవుడు ఉంచలేదు. తన తండ్రిగా మన బిడ్డలుగా దేవుడు మనం స్వీకరిస్తాం. తండ్రి ఎదుట పిల్లలు ఎలా దేవుని ఎదుట దేవుని బిడ్డలందరూ కూడా భయభక్తులు కలిగి ఉండాలంట. భయభక్తులు లేని జీవితము వ్యర్థము. ఎంత భక్తి ఉన్నా, నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు నువ్వు దేవుని సేవకి ఇచ్చినా, దేవుడు ఆలయానికి ఇచ్చినా, దేనికి ఇచ్చినా, భయభక్తులు లేని జీవితం నువ్వు జీవిస్తే అది వ్యర్థమే. ఇక్కడే ఉండిపోతావు. దేవుడు చెప్తున్నాడు, భయభక్తులు కలిగిన జీవితం, భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఎందుకంటే తండ్రి ప్రేమను తెలుసుకున్న మనము తండ్రి యొక్క ఉగ్రతను కూడా తెలుసుకొని జీవించాలి. ఇదిగో ఈరోజు ఈ కరోనా దినాల్లో మనం చూస్తున్నాము, ఇది కానీ దేవుడు అనుమతి లేకుండా ఈ కరోనా ఈ ప్రపంచానికి రాలేదు అని మాత్రం సత్యం. ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. ఆయన తెలియకుండా ఏది కూడా ఈ భూ ప్రపంచం మీద. మరి కరోనా ఎలాగ వచ్చింది అంటే ఆయన అనుమతించి ఉన్నాడు. ఇది సత్యం. ఈ కరోనా వచ్చి ఇంత భయంకరంగా ప్రజలను భయపెడుతూ ఎలాగట, పెద్ద పెద్ద రాజుల్ని ప్రధాన రోజు తన జ్ఞానంతో గొప్ప గొప్ప విన్యాసాలు చేస్తున్న వాళ్ళని ఇంట్లో కూర్చోబెడుతుంది. ఆటలతోటి ప్రపంచాలు చుట్టేస్తూ గొప్ప గొప్ప వాళ్ళగా, ప్రొఫెషనల్గా గొప్ప గొప్ప వాళ్ళగా పేరుందిన ఆటగాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టింది ఈరోజు. గొప్ప గొప్ప డబ్బున్న వాళ్ళని మూసుకొని ఇంట్లో కూర్చోబెట్టింది ఈరోజు కరోనా. ప్రతి ఒక్కరిని గొప్పవాడు ఎందులో గొప్పవాడు అనుకున్నాడో అందులో దాన్ని మూసుకొని ఇంట్లో కూర్చోపెట్టి ఉంచవలసిన స్థితి ఈరోజు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అనుమతించాడు ఇది. ప్రజలు ఈరోజు దేవుడిని మర్చిపోయి దేవుడు యందు భయభక్తులు లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే, నేనే గొప్ప, నా జ్ఞానమే గొప్ప, నా గర్వమే గొప్ప అని ప్రతి వాడు గర్వపడుతున్నాడు. ఇదంతా నేను సంపాదించుకుంది, ఇదంతా నేను చేసింది అని తనను తాను హెచ్చించుకుంటూ మానవుడు ఈరోజు వెళ్ళిపోతున్నాడు. ఒకడినొకడు హెచ్చించుకోవడము జరుగుతుంది ఈ రోజుల్లో. ప్రేమైన సహోదరి, దేవుడు చెప్తున్నాడు, ఆయన భయభక్తులు కలిగి ఉంటే ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనము, మన కుటుంబాలు సురక్షితంగా ఉంటాం, వర్ధిల్లేటట్లు ఉంటామని దేవుడు చెప్తున్నాడు. భయభక్తులు కలిగిన జీవితము. ఎలాంటి పరిస్థితి ఉన్నా దావీదు కూడా ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. యెహోవా నా ప్రభువా, 7వ అధ్యాయము 2వ అధ్యాయం కదరా, 2వ సమూయేలు 7వ అధ్యాయము 28 చదువు. 28 నుంచి. నా ప్రభువా, మేలు దయచేయునని నీవు నీ దాసుడైనను నాకు నీవు దేవుడవు గనుక ఈ మాట సత్యము. దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు. దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు మహారాజు ప్రార్థన ఎలాగుంది అంటే, అయ్యా నువ్వు దేవుడు కనుక నీ మాట ఎల్లప్పుడూ సత్యమయ్యా. నువ్వు వాగ్దానం ఇచ్చావంటే అది సత్యము, నువ్వు చెప్పావంటే ఆ మాట సత్యము అన్నాడు. చేసి దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండులాగా నీ కృప చూపించయ్యా. నీ సన్నిధిలో ఉండినట్లుగా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు.
నా ప్రభువా నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి. నిత్యము ఆశీర్వదించబడాలి అంటే అర్థం ఏంటంటే, నిత్యము అనే పదానికి తీసుకుంటే మనము ఉపద్రవాలు వచ్చిన, తెగులు వచ్చిన, వైరస్లు వచ్చిన, అనారోగ్యం వచ్చిన, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, నా చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా, నా కుటుంబం నీ నామములు నీ సన్నిధిలో ఉండాలి, నీ నామములో నా కుటుంబము ఆశీర్వదించబడాలయ్యా. ఇది దావీదు చేస్తున్న ప్రార్థన. తన కుటుంబానికి దావీదు చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నా పక్కన 1000 మంది పడినా, ఓ పక్కన 10,000 మంది పడినా, నా కుటుంబము తొనకక బెనకక నీ ఆశీర్వాదం అందుకుని ఉండాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండే కుటుంబముగా నా కుటుంబాన్ని ఉంచాలయ్యా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే కుటుంబం అని దేవుడు ఆశీర్వదించవచ్చు. ఏ ఒక్కరి కోసం దేవుడికి ఇష్టమైంది కుటుంబం. ఈ కుటుంబాన్ని కట్టింది దేవుడే. ఆ కుటుంబం ఆశీర్వాదముగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కుటుంబం అంతా కూడా మనము ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆశీర్వాదములు పొందుకోవాలి. ఈ భయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, దేవుని యందు తప్పు చేస్తాము అనుకున్నప్పుడే భయం వస్తుంది. దేవుడి పట్ల అతిక్రమం చేస్తాము అనుకున్నప్పుడే భయం వస్తుంది. ఆయన ఆజ్ఞలకి వ్యతిరేకంగా మనం జీవిస్తాము అనుకున్నప్పుడే మానవుడికి భయం వస్తుంది. మొట్టమొదటి భయము ఈ లోకానికి ఎప్పుడు పుట్టిందంటే, ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు 9వ వచనం నుంచి చదువు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావని అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటని. మొట్టమొదటిసారిగా ఈ భయము అనేది ఈ లోకానికి ఎప్పుడు వచ్చింది అంటే, ఆదాము పాపము చేసిన తర్వాత. ఈ పాపము మనిషి చేసిన తర్వాత ఈ యొక్క లోక గుణము, ఈ భయము, ఈ లోకముండే ఈ గుణము భయము. కాబట్టి ఈ భయం అనేది లోకానికి వచ్చింది మొట్టమొదటిసారిగా. ఆదాము పాపము చేశాడు. ఆదాము పాపము చేసిన తర్వాత దేవుడు అడిగాడు, ఆదాము నువ్వెక్కడున్నావయ్యా అంటే, అయ్యా నీ స్వరము విన్నాను, నేను దిగంబరనై ఉన్నాను అనుకొని ఇదిగో నీకు భయపడిన దాక్కున్నానయ్యా అంటున్నాడు. అంతవరకు ఆదాముకు భయం అనేది లేదు. దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవునితో తిరుగుతున్నాడు, దేవునితో ఆనందిస్తున్నాడు. ఆ ప్రాంతం అంతా దేవునితో రోజు కూడా నడిచేవాడు. ఆయన త్రోవలో నడిచేవాడు, ఆయనతో నడిచేవాడు. కానీ ఎప్పుడు తప్పు చేశాడు, ఎప్పుడు దేవుడికి వ్యతిరేకంగా చేశాడో, ఈ లోక గుణము, ఈ గుణం ఏమైందంటే, ఈ భయం అనేది అతను ఆవరించింది. దేనికి భయపడ్డాడు అంటే, దేవునికి అతనికి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడంటే, ఇదిగో దేవుడు చెప్పిన మార్గంలో నేను నడవట్లేదు, దేవుడు చెప్పిన పని నేను చేయలేదు, దేవుడికి అవిధేయత చూపించాను, దేవుడు చెప్పిన మాటకి నేను విధేయత చూపించలేదు, దేవుడు వద్దన్న పని నేను చేశానని దేవుడికి భయపడ్డాడు ఆదాము. ఆ రోజు మొట్టమొదటిసారిగా భయపడ్డాడు అక్కడ. ఈ రోజు కూడా దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు దేవుడికి భయపడి జీవిస్తున్నావా? దేవుడు అంత చేసినా, దేవుడు అతను శిక్షించినా కూడా దేవుడు ఆదామును విడిచిపెట్టలేదు. అతనికి పిల్లలను ఇచ్చాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఒక కుమారుడు చనిపోతే ఇంకొక కుమారుడిని ఇచ్చాడు. ఆ వంశాన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చాడు దేవుడు. ఎందుకంటే తప్పు చేసినా కూడా దేవునికి భయపడ్డాడు ఆదాము. కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడు కానీ దేవుడు భయపడి జీవించాడు. కాబట్టి దేవుడు ఆదామును ఆశీర్వదించాడు. మనము కూడా ప్రియ సహోదరి, భయభక్తులు కలిగిన జీవితం మనం కూడా జీవించాలి. ఎందుకంటే మొట్టమొదటి భయము ఆదాము దగ్గర నుంచి మొదలైంది. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనములో, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం, యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం. ఏ భయము మనకు ఉండాలట? యెహోవా యందు భయం ఉండాలట.
ఆ భయం ఎలాంటిదట? పవిత్రమైనదట. చూడండి, పవిత్రుడు అవ్వాలి అంటే, మనిషి పవిత్రముగా జీవించాలంటే, పవిత్రమైన ఆలోచన కలిగి జీవించాలంటే, పవిత్రమైన నడక కలిగి జీవించాలంటే, పవిత్రత కలిగిన బిడ్డగా జీవించాలంటే యెహోవా యందు భయము కలిగిన జీవితం మనం జీవించాలి. యెహోవా యందు భయము కలిగిన జీవితం మనం జీవించాలి. కానీ ఈరోజు మానవుడు యెహోవా యందు భయము కలిగి అతను జీవిస్తున్నాడా? చూడండి. ఎందుకంటే యెహోవా యందు భయం ఏమైందట? పవిత్రమైందట. ఎందుకంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన వ్యక్తో అంత రోషము కలిగిన వ్యక్తి. ఎంత ప్రేమించే దేవుడో ఆయన ఉగ్రత దినమున అంతగా ఆయన ఉగ్రత చూపించే దేవుడు. ఏ మానవుడు, ఏ ఆత్మ కూడా నశించడం నాకు ఇష్టము లేదు అని ఆయన ఆయన అభిమతాన్ని బయటపరిచాడు. ఏ మానవుడు కూడా నశించడం నాకు ఇష్టం లేదని. కానీ భయము లేకుండా జీవించే వాళ్ళని ఆయన శిక్షించే దేవుడుగా కూడా మనకు కనపడుతూ ఉంటాడు. కానీ యెహోవా యందు భయం ఎలాంటిదట? పవిత్రమైందట. కానీ మానవులు ఎవరికి భయపెడుతున్నారు? మానవుడు అధికారికి భయపడుతున్నాడు, మానవుడు ఈ లోకానికి భయపడుతున్నాడు, మానవుడు ఈ సృష్టిలో వస్తున్న ప్రతి దానికి భయపడుతున్నాడు. ఈరోజు కరోనా నుంచి బయటపడిన మొట్టమొదటి భారతీయ స్త్రీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె అంది, ఇగో నాకు దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడు అన్నప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, నీ డాక్టర్లు నిన్ను స్వస్థపరిచారు కదా, నీ మందులు మంచి మందులు వేసి వాళ్ళు నేను బతికించారు కదంటే, ఉంది కాబట్టి వీళ్ళు నాకు ఇచ్చారు కానీ నన్ను బ్రతికించిన వాడు నా దేవుడే అని ఆమె సాక్ష్యం చెప్పింది. కానీ ప్రేమైన సహోదరి సోదరుడా, అదే ఇంగ్లాండ్ ప్రధాని క్వారంటైన్ లో పెట్టారు, ఐసోలేషన్ లో పెట్టారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. అతను బాగుపడి బయటకు వస్తున్నాడు, నాకు వేరే దేవుడు ఎవడు లేడు, నాకు డాక్టర్లే నా దేవుడు అంటున్నాడు. ప్రధాని అనేవాడు ఆ మాట అన్నాడు. కానీ ఒక సామాన్య మహిళ, నా యేసుక్రీస్తువే నన్ను బతికించాడు గాని బతికించిన నా దేవుడే. ఈమె భయము భక్తి కలిగింది దేవుడికి. ఆయన అంత హోదాలో ఉండి కూడా దేవునికి భయము పడలేదు. ఎవరు బతికించారంటే మానవుల వైపు చూశాడు. వాళ్ళు లేకపోతే నేను ఏమైపోదును అనుకుంటున్నాడు అతను. కానీ దేవుడు ఆజ్ఞ లేకుండా, దేవుడు సహాయం లేకుండా ఎవరు కూడా ఈ లోకంలో జీవించలేరు. లోకాసు 4:5 వచనములో దేవుడు చెప్తున్నాడు. లోకాసు వార్త 12వ అధ్యాయం. నా స్నేహితులైన మీరు నన్ను చెప్పుకున్నదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీయు చేయనేరని వానికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలెనో మీరు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పాడబ్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీకు చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరికి భయపడాలో కూడా స్పష్టంగా చెప్తున్నాడు. ఎలాగంటే, నా స్నేహితులైన మీతో చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చెయ్యనేరని వానికి మీరు భయపడకుడి. ఏం చేస్తుంది లోకం? ఈ రోగం ఏం చేస్తుంది? ఈ తెగులు ఏం చేస్తుంది? ఈ వైరస్ ఏం చేస్తుంది? దేహమును చంపిద్ది. ఎంతవరకు దేహమును చంపిద్ది. కరోనా ఏం చేస్తుంది? దేహమును చంపిద్ది. ఇటలీలో ఒక చెప్తున్నాడు, ఆ ఇటలీకి కరోనా వచ్చిందట. చాలా మంది వస్తున్నారు, హాస్పిటల్ నిండిపోతున్నాయి. ఇందులో ఒక చర్చి ఫాదర్ గారికి కూడా కరోనా వచ్చి ఆ హాస్పిటల్కి వచ్చారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, వచ్చిన ప్రతి వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాడట. ఈ డాక్టరు దేవుని నమ్మని వ్యక్తి, దేవుణ్ణి అసలు నమ్మడట ఈ డాక్టరు. కానీ అక్కడ వచ్చిన ఆ ఫాదర్ గారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రతి వ్యక్తికి ప్రార్థన చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నారు. ఈ డాక్టర్ గారు బతికింది 8 రోజులు మాత్రమే. 8 రోజుల్లో ఎంతో మందికి ఆయన ప్రార్థన చేశాడట. ఎంతో మంది తనకి ఎంత కష్టం అనిపించినా, తనకి ఎంత బాధ అనిపించినా,
తను కూడా చనిపోతాడేమో అనిపించినా కూడా ఆయన ఆ కరోనాకి దానికి భయపడకుండా దేవునికి మాత్రమే భయపడుతూ అన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటిస్తున్నాడట, ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చేస్తున్నాడట, చనిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థనలో నడిపిస్తున్నాడట. ఆ బైబిల్ని అలా చదువుకుంటూ బైబిల్లోనూ ఉంటూ ఆ 8 రోజులు కూడా అద్భుతమైన పరిచర్య ఆయన చేశాడు. ఆయన దేనికి భయపడ్డా? భయపడలేదు ప్రియ సోదరి సోదరుడా. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేని వానికి మీరు భయపడొద్దు. ఈ శరీరాన్ని చంపుతావు, ఈ రోగము చంపొచ్చు, ఒక మనిషి చంపొచ్చు. ఈ దేహము చంపేవాడికి మీరు భయపడొద్దు, దేహము చంపే రోగాలకి మీరు భయపడొద్దు. ఇవేమి మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఆ ఫాదర్ గారు చేసిన తర్వాత, ఈ డాక్టర్ గారు ఆయన చనిపోయిన తర్వాత ఈయన ఎంతో గొప్పగా మాటలు చెప్పాడే, యేసుక్రీస్తు గురించి ఎంత చెప్పాడే. ఈయన అసలు భయపడలేదే చావుకు భయపడలేదే. దేవుని సువార్త చెప్పాడే, దేవుని మాటలు చెప్పాడు. తను చచ్చిపోతున్నా కూడా ఎదుటివాడి కోసం ప్రార్థన చేశాడని ఈ డాక్టర్ గారట ఆ బైబుల్ తీసుకుని ఆ రోజు నుంచి చదవడం మొదలుపెట్టి దేవుని ప్రేమను తెలుసుకున్నాడట ప్రియ సోదరి సోదరుడు. ఎందుకంటే గొప్ప సాక్ష్యం అది. ఈ కరోనా రోగం వచ్చిన తర్వాత గొప్ప సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి దేవుడి బిడ్డల ద్వారా. ఎందుకంటే ఈ కరోనా గురించి దేవుడి బిడ్డలు ఎవరు కూడా భయపడే స్థితిలో లేరు అన్నాడు. దేవుడు చెప్తున్నాడు, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేని వానికి మీరు భయపడకుడి. ఎవరికి మీరు భయపడుదురో మీకు తెలియచేస్తాను. చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి మీరు భయపడండి. ఈ దేహమును చంపడం వల్ల ఏమవదు. ఈ రోజు కాకపోతే ఎల్లుండి ఎప్పటికైనా ఈ దేహము చనిపోవలసిందే, నశించిపోవలసిందే. ఇక్కడ దీనికి మీరు భయపడొద్దు. నరకములో పడద్రోయే శక్తి గలవానికి మీరు భయపడి దేవునికే మీరు భయపడండి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, దేవునికే మీరు భయపడుడి. కానీ ఈ దేహమును చంపిన వారికి మీరు భయపడవద్దు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చేస్తున్నాడు. చూద్దాం ఇక్కడ కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 11వ వచనం. ఎనభై 86:11 యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయముకు ఏకదృష్టి కలిగి. ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఇక్కడ దేనికి ఏం ప్రార్థన చేస్తున్నాడు? నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. దానికోసం ప్రార్థన చేయట్లేదు ఆయన దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించు. సత్యమును అనుసరించి నడుచుకోవాలి. నేను నీ సత్యం ఏంటో తెలుసుకోవాలి, నా నడక ఏమిటో తెలుసుకోవాలి, నా ప్రయాణం ఏంటో తెలుసుకోవాలి, నేను ఎక్కడికి వెళుతున్నానో తెలుసుకోవాలి. నా జీవిత ప్రయాణంలో సత్యాన్ని అనుసరించి నడిచేటట్లు నేను నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించయ్యా. నీ వాక్యమే నా పాదాలకు దీపము, నీ వాక్యం నాకు బోధించు. ఆ సత్యము నాకు నేర్పించు, ఆ మార్గంలో జీవించు. శత్రువుల మధ్యలోకి వెళ్ళినా, రోగముల మధ్యలోకి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల మధ్యలోకి వెళ్ళినా నీ మార్గములో నడిస్తే నేను సురక్షితంగా నడుస్తాను. నీ మార్గంలో నడిస్తే నువ్వు చేయి పట్టి నడిపించే దేవుడివి. కాబట్టి ప్రభువా, నీ మార్గం నడిపించని రెండో మాట అంటున్నాడు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలిగి. నీ నామానికి నేను భయపడాలయ్యా, నా హృదయం భయపడాలి. నేను భయపడినట్లు నటించడము కాదు, నేను భయపడినట్లు భక్తి చేయడము కాదు. నా హృదయానికి ఏకదృష్టి, నీ మీదే దృష్టి ఉంచుకునే దృష్టి. ఎలాగట? నా హృదయానికి భయపడినట్లు నా హృదయానికి ఏకదృష్టి కలిగి. నీ నామానికి నేను భయపడాలయ్యా, ఈ భయపడే జీవితం నాకు కావాలి తండ్రి అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, భయభక్తులు అంటే అర్థం ఏంటి? భయభక్తులు అనే దాని గురించి దేవుని చెప్తామంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో భయభక్తులు అంటే అర్థం కలిగి దేవుడు అక్కడ అర్థం చెప్తున్నాడు.
సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. భయభక్తులు అంటే అర్థం ఏంటంటే చెడుతనమును అసహించుకునే జీవితం. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు అని ఎవరు మన సర్టిఫికేట్ ఇవ్వక్కర్లా. చెడుతనమును అసహించుకునే దృష్టి నీకు ఉంటే, చెడుతనమును అసహించుకునే స్థితిలో నీవు ఉంటే, నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం నువ్వు జీవిస్తున్నట్టు అర్థం. చాలా మంది చెడుతనమును విడిచిపెడతారు. చెడుతనమును నేను తాగుడు మానేశానయ్యా అంటాడు. వాడు మళ్ళీ ఎప్పటికైనా మొదలు పెడతాడేమో కానీ దాన్ని అసహించుకున్నవాడు ఎప్పుడు కూడా దాన్ని మొదలు పెట్టాడు. ఎందుకంటే అసహ్యము. ఒక పెంటను చూస్తే వచ్చే అసహ్యం ఎలా ఉంటుందంటే చెడుతనమును చూసే అసహ్యం కూడా అలాగే ఉండాలంటున్నాడు దేవుడు. భయభక్తులు కలిగిన జీవితం అంటే ఏంటంటే, భయభక్తులు కలిగిన యెహోవా యందు భయభక్తులు అంటే అర్థం ఏంటంటే చెడుతనమును అసహించుకునే జీవితం. చెడుతనమును అసహించుకునే జీవితం మనం జీవించాలంటున్నాడు. ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు, యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు ఈ మొదటి దొంగ అన్నాడు, నీవు దేవుడు కుమారుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని ఆ దొంగ అన్నప్పుడు రెండవ దొంగ అంటున్నాడు, శిక్ష సబువే, మనము తప్పు చేసిన వాళ్ళము, మనము దోషులము, మనము కాబట్టి ఈ శిక్ష సబువే అని తన చెడు సహించుకుంటున్నాడు. చెడుతనమును విడిచిపెడుతున్నాడు. తన చెడుతనమును గుర్తించుకున్నాడు. అతిక్రమం ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఆ రెండవ దొంగ ఏమన్నాడు, ఇదిగో మనకెందుకు కరెక్టే గాని ఆయన నీతిమంతుడు, దోషము లేదు అని ఆ రెండవ దొంగ తన చెడుతనమును ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ చెడుతనమును అతిక్రమమును కప్పుకోకుండా ఒప్పుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుతో పాటు పరలోకముల స్థానము అతనికి ఏర్పాటు చేయబడింది. కాబట్టి చెడు జీవితము మనకు కావాలి. అదేవిధంగా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు. ఎలా ప్రవర్తించువాడట? భయభక్తులు కలిగి ఉన్నవాడు ఎలా తెలిసిందంటే వాడు యథార్థముగా ప్రవర్తించే జీవితం కలిగి ఉండాలి వాడు. ఎందుకంటే మన దేవుడు యథార్థవంతుడు, ఆయన బిడ్డ ఉండాలి. యథార్థవంతముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయము భక్తి కలిగిన వాడు. కానీ మన భక్తులు మాత్రమే ఉండిపోతున్నాము కానీ భయభక్తులు కలిగిన జీవితము మనం జీవించే స్థితిలో ఉండాలి. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనం. 14:27 అదేనన్నా. భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు భయభక్తులు కలిగి ఉండటేట జీవపు ఊటట. మనం జీవించడానికి వచ్చే శక్తి, మనం జీవించడానికి ఉన్న ఆయుష్ ఎక్కడి నుంచి వస్తుందట? భయభక్తులు కలిగిన జీవితం జీవించినప్పుడు. అది జీవితపు ఓటట మరణ పాశము నుండి వాళ్ళని. ఎందుకంటే మరణ పాశం అంటే మరణ సమయాల్లో నుండి, మరణకరమైన స్థితిలో నుండి ఏది రక్షిస్తుందట? దేవుని పట్ల భయభక్తులు కలిగిన అన్నాడు. యెహోవా యందు భయభక్తులు ఊట మరణ పాశము నుండి అది మనల్ని విడిపిస్తుంది. జీవపు ఊట, జీవించడానికి వచ్చే ఆయుష్ నీకు నిత్య జీవానికి, నీ నిత్య జీవానికి ఇచ్చే మార్గం ఏంటంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండే స్థితి. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే భక్తి ఒక్కటే సరిపోదు, భయభక్తులు కలిగిన జీవితము ఉండాలని దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం.
అప్పుడు ఆయన, ఉమ్, ఈ చిన్నవాని మీద ఉమ్, చెయ్యి వేయకుము, ఉమ్, అతని ఉమ్, ఏమీయు చేయకుము. ఉమ్, నీకు ఉమ్, ఒకడైయున్న ఉమ్, నీ కుమారుని ఉమ్, నాకీయ వెనుతిరగలేదు గనుక ఉమ్, నీవు దేవునికి ఉమ్, భయపడువాడవని ఉమ్. ఇందువలన నాకు కనబడుచున్న. అబ్రహాము దేవునికి భయపడ్డాడని దేవునికి ఎప్పుడు కనపడిందట? దేవుడు చెప్పిన మాటకి లోబడ్డాడు కాబట్టి. దేవుడికి భయపడ్డాము అని ఎప్పుడు తెలిసిద్దట? దేవుడు ఆజ్ఞలకి, దేవుడు మాటకి లోబడిన జీవితం మనం జీవిస్తున్నాం. ఎవరైతే ఆయన మాటకి లోబడి జీవిస్తారో వారు దేవునికి భయపడే వ్యక్తట. అబ్రహాము దేవుని మాటకి లోబడ్డాడు. దేవుడు చెప్పిన పని ఎంత కష్టమైన, ఎంత శ్రమైన, ఎంత బాధ కలిగించేది, తన ఏకైక కుమారుణ్ణి బలిగా ఇమ్మన్నా కూడా అబ్రహాము దేవుని ఇందు మూలముగా నువ్వు దేవునికి భయపడ్డావని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడి మాటకి నువ్వు లోబడి ఉండాలి. 1 సమూయేలు 15:20. 1 సమూయేలు 15:20. అందుకు సౌలు, ఆ మాట అనొద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమేలీకీలు రాజైన అగరును తీసుకొచ్చి తిని, కానీ అమేలీకులు నిర్మూలన చేసి తిని. అయితే గిలాలులోని దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితమైన గొర్రెల్లోను ఎడ్లలోను ముఖ్యమైన వాడిని తీసుకొచ్చి తన సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు ఏమన్నాడు చూద్దాం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించినా, ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవుని మాట వినడము అట బలులు అర్పించడం కన్నా శ్రేష్టమట. దేవుడి మాట వినడము నువ్వు ఇచ్చే సర్వ సమర్పణలకు కూడా అన్నిటికన్నా కూడా శ్రేష్టమట. దేవుని మాట విని లోబడ్డం అన్నిటికన్నా శ్రేష్టం. దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి సమర్పణ జీవితం కలిగి ఉండాలి. లోబడాలి ఆయన మాటకి. ఆయన మాటకి లోబడితే నువ్వు భయభక్తులు కలిగిన జీవితం, నువ్వు దేవునికి భయపడ్డావని దేవుడు తెలుసుకుంటాడట. దేవుడికి ఎలాగ అర్థమైంది? నువ్వు దేవునికి భయపడ్డావని ఎలాగ అర్థమైంది అంటే దేవుడి ఆజ్ఞను నువ్వు పాటించాలి. ఆదాము అక్కడ ఆజ్ఞ అతిక్రమం చేశాడు. తినవద్దు అనే మాటని లోబడకుండా ఆ పండు తిన్నాడు. కానీ అబ్రహాము నీ కుమారుని బలి ఇచ్చే అన్నప్పుడు బాధకరమైన, కష్టకరమైన, తట్టుకోలేని స్థితిలో ఉన్నా కూడా తన కుమారుని దేవుడి మాటకి లోబడి ఆ బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి దేవుడు అబ్రహాంతో అన్నాడు, నువ్వు నాకు భయపడ్డావని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవునికి భయపడ్డావని ఎలా అర్థమైందంటే దేవునికి ఆయన మాటకి లోబడి ఉన్న జీవితం. ఇక్కడ కూడా సమూయేలు అంటున్నాడు సౌలుతోటి, దహన బలులు అర్పించడం కంటే, వీటన్నిటి చేయడం కంటే ఆయన మాట వినడం శ్రేష్టము కదా. ఈ కొవ్వు అర్పించిన వాటికంటే, పొట్టేలు కొవ్వు అర్పించిన వాటికంటే మాట వినుట శ్రేష్టము కదా. దేవుని భయభక్తులు కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడు? దేవుని మాటకు లోబడతాడు. దేవునికి స్తోత్రం. మనకందరికీ బాగా తెలుసు, కొర్నేలి దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. కొర్నేలిని అన్యుడు. కొర్నేలి బాప్తిజం పొందుకోలేదు, కానీ దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి బాప్తిజం పొందుకోక ముందే దేవుడు అతను ఆశ్రయించాడు. అతను ప్రార్థన విన్నాడట. ఎందువల్ల అంటే అతను భయభక్తులు కలిగి ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనంలో, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనములు గట్టిగా. పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా
దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నాడు 4వ అధ్యాయము 4వ వచనం చివరిలో, ఆ దూత వచ్చట అతను నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎవరి కొన్నేలంటే అన్యుడు, బాప్తిజం పొందుకోలేదు ఆ రోజు వరకు కూడా, కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ప్రార్థన చేసే బిడ్డగా కనపడుతున్నాడు. ఆ భయభక్తులు కలిగిన ప్రార్థన చేస్తే అట దేవుడు అని ప్రార్థన విన్నాడట. అతని ధర్మ కార్యాలు చూశాడు. జ్ఞాపకార్థముగా దేవునికి చేరేయట. ప్రియ సహోదరి సోదరుడా, అతనికి దర్శనము ద్వారా దూత ద్వారా దేవుడు అతనితో మాట్లాడడం మనం చూస్తున్నాం. కానీ ఈ కొన్నేలు ఎలా రక్షించబడ్డాడంటే దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం ఉంది. అక్కడ భక్తి అని రాయలేదు, భయం అని రాయలేదు, భయభక్తులు కలిగిన జీవితం కొన్నేలు జీవించాడు. కాబట్టి దేవుడు అతని ప్రార్థన విన్నాడు. పేతురుని పంపించి, దైవ సేవకుని పంపించి అతనికి సువార్త చెప్పించి అతని ఇంటి వారందరూ కూడా సువార్త విని వాళ్ళందరూ కూడా రక్షణ మార్గంలో బాప్తిజం తీసుకుని రక్షణ మార్గంలోనికి వాళ్ళందరూ వచ్చి రక్షించబడ్డారు. ఎలా జరిగింది అంటే కొర్నేలి భయభక్తులు కలిగిన జీవితము ఆయన జీవించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయముకి ప్రతిఫలము. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవము దాని వలన కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మొట్టమొదటిసారిగా వచ్చేది ఐశ్వర్యం కాదు, వినయం వస్తుంది. ఫస్ట్ భయభక్తులు కలిగి ఉంటే వినయం వస్తుంది, దానికి ఘనత వస్తుందట, జీవమునకు కావలసిన అన్నీ కూడా దానివల్ల కలుగుతాయట. యెహోవాకు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఫస్ట్ వినయవంతుడు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి లేకపోతే మన బయట కనపడుతున్న వ్యక్తి దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు అని ఎలాగ అర్థమైందంటే అతను అయితేనే. వినయం లేని చోట పరిశుద్ధాత్ముడు నివసించడు. వినయం లేని చోట దేవుడి వాక్కు వర్ధిల్లదు, దేవుడి మార్గము కనపడదు. అందుకే చెప్తున్నాడు, భయభక్తులు కలవాడు ఏమవుతాడట, ఫస్ట్ వినయము కలిగి ఉంటాడట. దాని ప్రతిఫలముగా అతనికి ఐశ్వర్యము, ఘనతయు, జీవము దీనివల్ల భయభక్తుల వల్ల కలుగుతుందట. భయభక్తులు కలిగి ఉన్నాడు, వినయం వస్తుంది, లోబడే జీవితం వస్తుంది. వినయము లేని చోట పరిశుద్ధాత్ముడు కూడా నివసించలేడు. ప్రియ సోదరి సోదరుడా, ఎందుకంటే వినయం జీవితము మనం జీవించాలి. దానివల్ల ఏమొస్తుంది? ఐశ్వర్యం వస్తుంది, పేరు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. దీనివల్ల వీటి వల్ల చివరిగా ఒక మాట చూసుకొని స్త్రీలకు కూడా ఒక మాట చెప్పాడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ అందము వల్ల కొనియాడబడదు, సౌందర్యం వల్ల కొనియాడబడదు, డబ్బున్న వల్ల కొనియాడబడదు, మాటకారితనం వల్ల కొనియాడబడదు. కానీ యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ వినయము గల స్త్రీగా ఉంటది. వినయం ఉంటది. ఆ వినయం ఉండడం వల్ల ఘనత వస్తుంది, పేరు వస్తుంది, కొనియాడబడుతుంది, పేరు తెచ్చుకుంటది. ఆ స్త్రీకి ఆ పేరు వచ్చిందంటే ఆ కుటుంబానికి కూడా ఆ పేరు ఆశీర్వాదములు వస్తాయి. అందుకే 128 దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగిన మన జీవితం జీవించాలి. ఆ భయభక్తులు కలిగిన జీవితము
దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈరోజు కరోనా వచ్చినా దేనికి వచ్చినా భయపడని జీవితం ఎందుకు వస్తుంది అంటే దేవుని పట్ల, యెహోవా పట్ల, దేవుని పట్ల భయభక్తులు కలిగిన బిడ్డ ఎలాంటి కరోనాకి భయపడ్డావు, కరోనా లాంటివి ఎలాంటివి వచ్చినా భయపడ్డావు. ఎందుకంటే దేవుడు తన రెక్కల చాటున వాళ్ళందరినీ భద్రపరుస్తాడు. వాళ్ళందరినీ భద్రపరిచి 1000 మంది పడినా 10,000 మంది కూలిన తన చుట్టూ అతను భయపడిన జీవితం జీవిస్తాడు. యెహోవా అతన్ని కాపాడతాడు. కాబట్టి మనము మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి అంటే ఏం చేయాలి? భయభక్తులు కలిగిన జీవితము జీవించాలి. దేవుడు ఈ మాటల్ని దీవించి మనం జీవించేటట్లు ఆశీర్వాదం ఉంది మనందరం జీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, మహాగణుడ, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. యేసయ్య, ఈ యొక్క ప్రతికూల పరిస్థితిలో తండ్రి ప్రభా, మేము గృహంలో ప్రభా కూడి తండ్రి ఆరాధన చేసుకుంటుండగా తండ్రి ప్రభా, నీ సన్నిధిని, నీ ఉనికిని ఇక్కడ ఉంచావని నమ్ముచున్నాము తండ్రి. యేసయ్య ప్రభా, నువ్వు మాట్లాడేవని మాతో మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ కరోనా ఒక రాకడితోని తండ్రి ప్రభా, నీ యందు భయముని, భక్తిని ప్రజలను నేను నేర్పి యెహోవా అందు భయమును జ్ఞానముకు మూల కారణం అని చెప్తున్నాం తండ్రి. యెహోవా అందు భయభక్తులు కలిగిన పడుతుందని చెప్తున్నాం తండ్రి. నీ వాక్యము ప్రభా మా మనసుల్లో మేము భద్రపరుచుకొని తండ్రి, దాని ప్రకారంగా మేము జీవించే బిడ్డలాగా మమ్మల్ని ఆశీర్వదించమని అనుకుంటున్నాం తండ్రి. నీ అమూల్యమైన వాక్యము తండ్రి విని వ్యర్థంగా విడిచిపెట్టకుండా తండ్రి మా ప్రభా మనసుల్లో ఉంచి ప్రభా దాని ప్రకారం జీవించే శక్తిని మమ్మల్ని దయచేసి ప్రతి ఈ యొక్క స్థలంలో తండ్రి మేము కూడుకుంటుండగా తండ్రి ప్రభా మా కుటుంబానికి, అదే విధంగా నవనీత సిస్టర్ కుటుంబానికి ప్రభా ఆశీర్వదించు తండ్రి ప్రభా. ఏ యొక్క లోటుపాట్లున్నా, ఏ యొక్క అవసరాలు అయితే ఉన్నాయో నీకు తెలుసు తండ్రి. కుటుంబాల్లో ప్రభా అవసరాలన్నీ నెరవేర్చమని మాతో పాటు తండ్రి చిన్నారి బిడ్డ బ్లెస్సీ కూడా తండ్రి ప్రభా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటుండగా తండ్రి బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యాన్ని, మంచి నడవడికని ఒక్కటి ప్రభా బిడ్డకి ఆశీర్వదించమని ప్రభా. ఈ చిన్న వయసు నుంచే తండ్రి నీకు భయభక్తి కలిగిన జీవితంతోనే ప్రభా నేర్చుకొని ప్రభా నీ వాక్య ప్రకారంగా జీవించే భాగం తండ్రి. చిన్ని తరంగిని కూడా ఆశీర్వదించి ఆ కుటుంబంలో ఏ ఒక్క అశాంతి లేకుండా ప్రభా సమాధానంగా జీవించే బిడ్డల్లాగా వాళ్ళకి ప్రభా నువ్వు సహకరించు తండ్రి, ఆశీర్వదించు తండ్రి. వాళ్ళకి అటువంటి జ్ఞానముని బోధించమని అడుగుచున్నాను తండ్రి. అదే ఉంటుండ ప్రతి బిడ్డగా తండ్రి ప్రభా నీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాను. ఆ పాజిటివ్ అంతా తండ్రి నెగటివ్ గా మారేటట్టుగా ఆశీర్వదించమని అడుగుతున్నాను. పరిశుద్ధుడు నీవు, సర్వశక్తిమంతుడు నీవు, స్వస్థత ఇచ్చేవాడు నీవు తండ్రి ప్రభు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ప్రభా నీ కార్యం జరిపించేవాడివి నీవు తండ్రి. అసాధ్యమైనది సాధ్యం చేయగలిసిన శక్తి గల దేవుడివి నీవే యేసయ్య ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా ఆ ఒక కరోనా వ్యాధిని పడుతున్న వాళ్ళకి సేవ చేస్తున్న డాక్టర్లకు కానీ ప్రభా, నర్సులకు కానీ ప్రభా, పారామెడికల్ సిబ్బందికి అయితే కానీ, పోలీస్ సిబ్బందికి అయితే కానీ ప్రభా, ప్రజల మధ్యలో తిరుగుతున్న నాయకులు అయితే కానీ ప్రతి ఒక్కరి కోసం తండ్రి నీ పాదాల దగ్గర స్మరించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా సేవా మనం భావం దయచేయి తండ్రి ప్రభా. ఇంకా వాళ్ళకి ఆశీర్వదించి ఆ ఒక వ్యాధి వాళ్ళకి సోకకుండా తండ్రి నీ యొక్క ప్రకారం ఏమని అడుగుచున్నాను తండ్రి. మా కుటుంబాల చుట్టూ నీ కంచిని వేయమని అడుగుతున్నాను. మాకు బంధువులు, మాకు మిత్రులు, దూరంగా ఉన్నవాళ్ళు, సమీపంగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా నీ కంచిలో, రక్త కంచిలో, నీ రక్త ప్రకారంలో ఉంచేటట్టుగా ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నీ చిత్తమునైతే తండ్రి ప్రభా మళ్ళీ తిరిగి మేము ప్రార్థనలన్నీ ప్రభా ఆలయంలో చేసుకునే భాగ్యముని దయచేయి తండ్రి. ఆలయంలో అందరం కూర్చొని నీ యొక్క సహవాసముతోని ప్రభా స్తుతించే భాగ్యముని దయచేయి తండ్రి ప్రభా. గృహ కూడికలు కూడా ప్రభా అన్ని ఆగిపోయి ఉన్నాయి తండ్రి ప్రభా. ప్రతి గృహ కూడికలు కూడా జరిగేటట్టుగా నీ యొక్క ప్రణాళికని ప్రభా ఓపెన్ చేయమని అడుగుతున్నాం తండ్రి యేసయ్య ప్రభా. ఎవరైతే ఇంకా నిరాశ్రయులుగా ఉన్నారో, వలస కూలికలు ఉన్నారు తండ్రి, వాళ్ళందరూ ప్రభా గృహాలకు చేరుకోకుండా ప్రభా ఎంతో అవస్థలు పడుతున్నారు తండ్రి. వాళ్ళందరికీ తండ్రి తగిన ఆహారాన్ని అందించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఎవరైతే ఈ లాక్డౌన్ సమయంలో తండ్రి ప్రభా ఉపాధి కోల్పోయి తండ్రి ప్రభా జీవిస్తున్న అటువంటి కుటుంబాలకు కూడా ప్రభా నీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్క కన్నీరుని ప్రభా తుడిచి తండ్రి ప్రభా అలాగే సహాయం
వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. గర్భిణీలతో ఉన్న వారి కోసం తండ్రి ఈ సమయంలో తండ్రి ప్రతి ఒక్క బాధని తొలగించమని అడుగుతున్నాను తండ్రి. ఈ లాక్డౌన్ సమయంలో తండ్రి ఇంకా ఎవరెవరైతే ప్రభా బాధపడుతున్నారు వాళ్ళందరికీ నీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాను తండ్రి. విద్యార్థులందరూ చదువులు ఆగిపోయి తండ్రి, ఎగ్జామ్స్ ఆగిపోయి వాళ్ళు ఉంటుండగా తండ్రి వాళ్ళు ఎటువంటి కలతకి గురి కాకుండా, ఎటువంటి నిరాశకి గురి కాకుండా తండ్రి ఆ బిడ్డలందరికీ ఆదుకుంటూ తండ్రి ప్రభా. బిడ్డలందరికీ చదువుకోవడానికి మంచి మనసును దయచే, ఓపికని దయచే తండ్రి, నిరీక్షణ దయచే తండ్రి. ఈ సమయంలో ఎంతో ఓపికతో నిరీక్షణతో కనిపెట్టే వారిగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఇంకా ఎగ్జామ్ రాయబోతున్నారు తండ్రి, రేపటి రోజుల్లో ప్రభా వాళ్ళకి సిద్ధపరచమని, గృహాల్లో ఉండే ప్రభా సిద్ధపరిచే మనసును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య ఈ సమయంలో తండ్రి ప్రభా మా ఒక కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి నీలో భయభక్తుల్లో ఇంకా ప్రభా జీవించే బిడ్డల్లాగా ఆశీర్వదించమని, ఈ యొక్క దుమూడం ప్రాంతం అంతటికి తండ్రి ప్రభా మాతో నివసిస్తున్న ఇక్కడ క్వార్టర్స్ లో ఉన్న కుటుంబాలంతటికి ప్రభా నీ యొక్క రక్తంతో ప్రభా కడిగి పరిశుద్ధపరిచి కాపాడమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఏ యొక్క అనారోగ్యం తండ్రి దరిచేరకుండా తండ్రి నీ కంచి వేయమని అడుగుతున్నాను. రాబోయే రోజుల్లో తండ్రి నీ వాక్యము ప్రభా భద్రపరచుకోవడానికి మాకు సహాయం చేయి. నీ వాక్యము హృదయంలో పెట్టుకొని మేము జీవించడానికి మాకు సహాయం చేయి ప్రభా. రాబోయే రోజుల్లో ఎలాగైతే ఉంటుందో మాకైతే తెలియదు కానీ తండ్రి నీ వాక్యం ఇంకా ఎక్కువ సమయం నీ వాక్యంలో ఉండేటట్టుగా భాగ్యం దయచేయి. ఒక చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషేను ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు. అయ్యా దావీదు ప్రార్థన చేసినట్లు తండ్రి మమ్మల్ని మా కుటుంబాల్ని నీ సన్నిధిలో నిత్యము ఆశీర్వదించబడేటట్లు ప్రభు నీ కృప చేస్తున్నాము తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి జీవితం ఎక్కమని ప్రార్థన చేస్తున్నాం. భయభక్తులు కలిగిన జీవితంతో వచ్చే ప్రతి వాగ్దానాన్ని మా కుటుంబాలు స్వతంత్రించుకోవడం కృప చూపించండి ప్రభువా. దేహమును చంపివేసే వాడికి నువ్వు భయపడవద్దు అని ప్రభువును సెలవిస్తున్నావు. చనిపోయిన తర్వాత నీ ఆత్మను నరకములో తీసుకువెళ్ళే మీరు భయపడిన విధానం బట్టి నీకు వందనములు. అవును నాయనా, ఈ దేహము, ఈ రోగములు, ఈ కరోనాలు, ప్రపంచము ఏదైనా కూడా ప్రభువా నీ యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించే వాళ్ళని ప్రభువా నువ్వు కాపాడుతూ ఉంటావు, కాపాడుకుంటూ ఉంటావు నాయనా. అయ్యా నిత్య జీవానికి మాకు ఇష్టాన్ని సెలవిచ్చిన దేవుడు ప్రభువా, మేమందరం నీ యందు భయభక్తులు కలిగి నిత్య జీవ మార్గములు మేము నడిచేట్లు కృప చూపించమని మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులతో పాటు మనతోటి మన కుటుంబాలతోటి ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.